వర్సెస్ అదర్స్ ఐపీఎల్లో బుడ్డోడి జోరుకి సీనియర్ల ఫేస్లు సైడ్ అయిపోతున్నాయి. కుర్రాడి దంచుడికి ప్రత్యర్థులే కాదు, నాన్ స్ట్రైకర్లు బెంబేలెత్తిపోతున్నారు. అతడు ఆడుతుంటే మమ్మల్ని ఎవరూ చూడడం లేదంటూ వాపోతున్నారు. వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున రన్ మెషిన్. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పై 29 బంతుల్లో 97 పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన రికార్డును సమం చేశాడు. 15 ఏళ్ల చిచ్చరపిడుగు ఆట చూసి సరిలేరు నీకెవరు అంటూ ప్రపంచమంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. తన విధ్వంసకర ఆట తీరుతో ప్రత్యర్థి బౌలర్లకే కాదు, సొంత టీంలోని ప్లేయర్లకు వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపిస్తున్నాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండే సొంత సహచరులకు అతడు ఒక శాపంగా మారాడు. ఈ ఐపీఎల్ సీజన్లో వైభవ్ ఏకంగా 242.85 స్ట్రైక్ రేట్తో దాదాపు 680 పరుగులకు పైగా బాదాడు. దీనివల్ల నాన్ స్ట్రైకర్లో ఉన్న బ్యాటర్కు క్రీజ్లో కుదురుకోవడానికి సమయం దొరకడం లేదు. అంతేకాదు, వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ప్రేక్షకులు మాయలో పడిపోతున్నారు. అతడినే చూస్తూ మైమర్చిపోతున్నారు. కనీసం నాన్ స్ట్రైకర్గా ఎవరున్నారో కూడా పట్టించుకోవడం లేదు. దాంతో వైభవ్కు అవతల ఎండ్లో ఎంత గొప్ప బ్యాటర్ ఉన్నప్పటికీ వారికి కనీసం గుర్తింపు దక్కడం లేదు. వైభవ్ బ్యాట్ పట్టిన ప్రతిసారి బౌండరీలు సిక్సర్లతో విరుచుకుపడుతూ ఉండడంతో అతడితో భాగస్వామ్యం నెలకొల్పే ఇతర సీనియర్ బ్యాటర్లపై అంచనాల భారం విపరీతంగా పెరుగుతోంది. ఎస్ఎస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్లను వైభవ్తో పోల్చుకుని చూస్తున్నారు ఫ్యాన్స్. నాన్ స్ట్రైకర్లు ఎంత గొప్పగా ఆడినప్పటికీ వైభవ్ దూకుడు ముందు అందరూ తేలిపోతున్నారు. వైభవ్ దెబ్బకు సీనియర్ల ఫామ్ పై ప్రభావం పడుతోంది. జట్టులో ఈ కుర్రాడి జోరు వల్ల సీనియర్ ఆటగాళ్లు తమ సహజమైన ఆటను ఆడలేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఒత్తిడిని అధిగమించాలంటే వారు వేరే జట్లకు మారడం మంచిదనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఐపీఎల్లో ప్రైవేట్ ఫ్రాంచైజీలు కాబట్టి వైభవ్ ఆట తీరుతో మిగతా క్రికెటర్లకు గుర్తింపు రాకపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదన్న భావనలో ఉన్నారు. కానీ వైభవ్ జైస్వాల్ లాంటి ఆటగాళ్లను త్వరలోనే ఇండియా క్రికెట్ టీంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అక్కడ కూడా సూర్యవంశీ తన ప్రతాపం చూపిస్తే టీంలోని మిగతా ఆటగాళ్లందరికీ తిప్పలు తప్పనట్లే. అయితే ఐపీఎల్ లాంటి ధనాధన్ ఫార్మాట్లో వైభవ్ రెచ్చిపోతున్నాడు సరే, కేవలం ఇదే దూకుడుతో 50 ఓవర్ల వన్డే క్రికెట్లో నిలదొక్కుకోవడం కష్టమే అంటున్నారు. 50 ఓవర్ల మ్యాచ్ ఆడాలంటే సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడితే సరిపోదు, అక్కడ నిలకడ కూడా చాలా ముఖ్యం. మొత్తం మీద వైభవ్ స్ట్రైక్లో ఉన్నంత వరకు తమను ఎవరూ కన్నెత్తి చూడడం లేదని పాపులర్ ప్లేయర్లు కూడా బాధపడుతున్నారంటే అతడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.